ఒక నిమిషం నీ జీవితం గురించి ఆలోచించావా? నువ్వు ఎవరు? ఎందుకు పుట్టావు? ఈ భూమి ఎందుకు ఉంది? మనం పుట్టి, చదివి, పని చేసి చివరికి పోవడానికేనా ఈ జీవితం? లేక దీనికి ఇంకో అర్థం ఉందా? ఈ విశ్వం ఎంత పెద్దదో నీకు తెలుసా? కోట్ల గెలాక్సీలు, అందులో కోట్ల నక్షత్రాలు, అందులో ఒక చిన్న గ్రహం అదే మన భూమి. అది కూడా ఒకప్పుడు లేదు. సుమారు కోట్ల సంవత్సరాల క్రితం ఒక పెద్ద శక్తి విస్ఫోటనం జరిగింది. దానినే మనం బిగ్ బాంగ్ అంటాం. అక్కడి నుంచి మెల్లమెల్లగా గ్రహాలు, నక్షత్రాలు ఏర్పడ్డాయి. అలా మన భూమి పుట్టింది. మొదట్లో భూమిపై జీవం లేదు. కేవలం అగ్ని, నీరు, గాలి మాత్రమే ఉన్నాయి. కానీ సమయం మారింది. చిన్న చిన్న జీవులు పుట్టాయి. ఆ జీవులు మారుతూ మారుతూ చివరికి మనుషులుగా మారాయి. అదే ఎవల్యూషన్. మనిషి ఈ ప్రపంచంలో చాలా ప్రత్యేకమైన జీవి. ఎందుకంటే మనకు ఆలోచించే శక్తి ఉంది. మనం మంచి చెడులను అర్థం చేసుకోగలం. మనకు భావాలు ఉన్నాయి. ప్రేమించగలం, బాధపడగలం, సంతోషపడగలం. కానీ ఇప్పుడు మన జీవితం ఎలా మారిపోయింది? చిన్నప్పటి నుంచి చదువు చదువు చదువు, తర్వాత జాబ్, డబ్బు డబ్బు డబ్బు. ఇలా మన జీవితం ఒక రేస్ లాగా మారిపోయింది. డబ్బు అది అవసరం, కానీ అది జీవితం కాదు. డబ్బు మనకు సౌకర్యం ఇస్తుంది, కానీ సంతోషం కాదు. చదువు మనకు జ్ఞానం ఇస్తుంది, కానీ మనకు శాంతి ఇవ్వదు. అయితే జీవితం అసలు అర్థం ఏమిటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. జీవితం అంటే సంతోషంగా ఉండడం. జీవితం అంటే మనకు నచ్చిన వాళ్ళతో ఉండటం. జీవితం అంటే ఇతరులకు నువ్వు సంపాదించిన డబ్బు ఒకరోజు మిగలదు. నువ్వు చేసిన పనులు ఒకరోజు మర్చిపోతారు. కానీ నువ్వు ఇచ్చిన ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదు. నీ జీవితం కూడా ఏదో ఒక రోజు ముగుస్తుంది. కానీ ఆ వరకు నువ్వు ఎలా జీవించావో అదే నిజమైన విజయం. అందుకే చిన్న విషయాలకు బాధపడొద్దు. ఇతరులను హర్ట్ చేయొద్దు. ఎంత కష్టపడినా మంచిగా ఉండడానికి ప్రయత్నించు. నీ తల్లిదండ్రులను గౌరవించు. నీ స్నేహితులను ప్రేమించు. మరొక ముఖ్యమైన విషయం, నీకు నువ్వు విలువనివ్వు. ఎందుకంటే ఈ విశ్వంలో నీలా ఇంకొకరు లేరు. నువ్వు చాలా స్పెషల్. నీ కలలు, నీ ఆశలు, వాటిని వదిలిపెట్టొద్దు. డబ్బు కోసం మాత్రమే కాదు, నీ ఆనందం కోసం జీవించు. జీవితం చాలా చిన్నది, కానీ అది చాలా విలువైనది. ప్రతిరోజు కొత్త అవకాశం, కొత్త ప్రారంభం. చివరగా ఒక్క మాట, నువ్వు పుట్టింది అసలు సాధారణం కాదు. ఈ విశ్వంలో ఒక అద్భుతం నువ్వు. అందుకే బాధలు వచ్చినా నిలబడాలి, కష్టాలు వచ్చినా నవ్వాలి. జీవితం అంటే డబ్బు కాదు, పేరు కాదు. జీవితం అంటే మనసుకు నచ్చినట్టు మంచిగా, సంతోషంగా జీవించడం. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఆ విశ్వాన్ని, భూమిని, మన జీవితాన్ని ఒకసారి గమనించండి. ఇవన్నీ ఒక దేవుడి చేత ఏర్పడ్డాయని మీరు అంగీకరిస్తారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలపండి.